ఏపీఎన్జిఓ అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అశోక్ బాబు గారు నా సస్పెన్షన్, నా డిస్మిస్ గురించి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో పచ్చి అబద్దాలు, అన్యాయమైన అబద్దాలన్నీ మాట్లాడడం జరిగింది. ఆయన ఏపీఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కొద్ది హుందాగా మాట్లాడేవాడు. మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి పోయాక ఈ అబద్దాలు మాట్లాడే అలవాటు వచ్చిందో, లేదంటే ఆ పార్టీలో చేరినాక అలవాటు వచ్చిందో కానీ నిన్నైతే చాలా ఘోరంగా చాలా దిగజారి మాట్లాడారు. ఆయనకు అంత ఇదిగా మాట్లాడడం, అంత అబద్దాలు మాట్లాడడం గతంలో ఎప్పుడు చూడలేము మేము. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే, నేను బద్వేల్లో ఆర్టీసీ డిపోల్లో జెండాలు పట్టుకొని ప్రచారం చేసినానంట. జెండాలు పట్టుకొని ప్రచారం చేస్తూ పలానా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి ప్రచారం చేసినా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. నేను 2 రోజులు 3 రోజుల నుంచి అడుగుతున్నా కదా, మీ ద్వారా అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడిగినా, అదే నేను అట్లా జెండాలు పట్టుకుంటే ఒక ఫోటో చూపించండి, ఒక వీడియో చూపించండి, ఏదైనా ఒక ఆధారం చూపించండి అని చెప్తున్నా. మీరు ఆధారం చూపిస్తే నేను కోర్టుకు వెళ్ళడం కాదు, ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పిన. కానీ ఎలాంటి ఆధారం చూపించకుండా మేము తప్పు చేసినాము, మేము రాజకీయ ప్రచారం చేసినామని చెప్తున్నారు. కానీ తప్పు చేసింది ఎవరు? అసలు అశోక్ బాబు గారికి ఈ కాంట్రాక్ట్ రూల్స్, ఉద్యోగుల రాజకీయాలు అనే మాట్లాడే అర్హత ఉందా? ఆయనకు అర్హత ఉంది అంటే అసలు ఆయన కూడా ఇలాంటి నీతులు చెప్తున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏం చేసింది అందరికీ తెలియదా? మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రానికి వెళ్ళి, కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బీజేపీని ఓడించండి అని పిలుపునిచ్చింది ఆయన. స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. మళ్ళీ ఆయన నేనేం చెప్తున్నాడు, అది మేము క్లోజ్డ్ డోర్ మీటింగ్, ఎవరో వీడియో తీసింది మాకు తెలియకుండా, మేము బయట ఎట్లా ప్రచారం చేయలేదని అన్నారు. అది నిజమా? ఆయన బయట ప్రచారం చేయలేదా? అశోక్ బాబు గారు మీరు బయట ప్రచారం చేయలేదా? మీడియాతో మాట్లాడలేదా? బీజేపీకి బుద్ధి చెప్పండి అని మీడియాతో మాట్లాడలేదా మీరు? ఆ వీడియో కూడా నేను పంపిస్తా. అంటే ఎందుకు నెట్లో కొట్టండి, నేను చూపించడం కాదు. మా ఉద్యోగులు కానీ ఎవరైనా కూడా నెట్లో చూడండి. అశోక్ బాబు కర్ణాటక ఎన్నికల ప్రచారం అంటే మీకు వస్తుంది. మోడీ ప్రభుత్వం నష్టం చేసింది, మోడీ ప్రభుత్వం మన డ్యామేజ్ చేసింది. కాబట్టి మోడీ ప్రభుత్వానికి మనం చెక్ పెట్టాలి అంటే ఓడించాలా? ఖచ్చితంగా అంతే. చెక్ అంటే అదే కదా. వాట్ ఈస్ ద చెక్ టు పొలిటీషియన్? వీ హావ్ టు డిటాచ్ ఫ్రమ్ ది పవర్. అది ఒక చోట జరిగితే ఏమవుతుందంటే, రాష్ట్రాలతో డీల్ చేసేప్పుడు మన జాగ్రత్తగా ఉండాలి. మనోభావాలు, పర్టికులర్ సెంటిమెంట్స్. ఇవాళ మీకు గుజర్ల ఉద్యమం జరిగింది, ఎస్టీ ఉద్యమం జరిగింది, జల్లికట్టు ఉద్యమం జరిగింది. అక్కడేం ఆర్థిక లావాదేవీలు, సెంటిమెంట్ దెబ్బతీశారు మీరు. ఇక్కడ సెంటిమెంటే కాదు, డెవలప్మెంట్ దెబ్బతీసావు, సెంటిమెంట్ దెబ్బతీసావు, సెలబ్రేషన్ దెబ్బతీసావు. ఇన్ని తీసిన తర్వాత మేము ఎందుకు స్పేర్ చేస్తాం? మేము ఆ రోజున విడిపోయినప్పుడు కావాలంటే నేను బయట కూడా చూపిస్తా, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఓడించారని చెప్పాము ఆ రోజున మేము. నాట్ ఓన్లీ కాంగ్రెస్. అయితే బీజేపీ తెలుగుదేశంతో జత కట్టి బతికిపోయింది. అది ఈయన చెప్పేది ఏంటంటే, బీజేపీ తెలుగుదేశంతో జత కట్టింది కాబట్టి మేము వదిలేసినాం. మళ్ళీ ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో విడిపోయింది కాబట్టి మళ్ళీ కర్ణాటకకు వచ్చి మేము బీజేపీని ఓడించండి అని చెప్పి ప్రచారం చేసినామని ఆయన ఆ వీడియోలోనే చాలా స్పష్టంగా చెప్తున్నారు. చూడండి. మళ్ళీ ఈయన ఏం ఇంత క్లియర్ గా బీజేపీకి చెక్ పెట్టండి, మోడీకి చెక్ పెట్టండి అని చెప్పి మీడియా ముందు మాట్లాడి, మళ్ళీ నేనేం మాట్లాడలేదు, నేను ప్రచారం చేయలేదు, ఏదో ఇండోర్ మీటింగ్ అని చెప్పుకోవడానికి సిగ్గులేదా? అన్ని రోజులు ఏపీఎన్జిఓ ప్రెసిడెంట్గా చేసినావు, ఎమ్మెల్సీగా చేసినావు. ఒక ఉద్యోగికి అన్యాయం జరిగితే అది అన్యాయం అని చెప్పాల్సింది పోయి, మళ్ళీ నువ్వు చేసిన తప్పు నువ్వు చేసి, నువ్వు అది తాచిపెట్టి నేను తప్పు చేయలేని బుకాయించడమే కాకుండా మళ్ళీ నేను తప్పు చేసినానని నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు కాదు, మీ పచ్చ మీడియా, పచ్చ జర్నలిస్టులు ఎవరైనా కూడా వెతికి ఎక్కడైనా వెతకండి, సోషల్ మీడియా అంతా వెతకండి. నేను ఎక్కడైనా పార్టీ జెండా పట్టుకొని ప్రచారం చేసినామేమో, పలానా పార్టీకి వైఎస్ఆర్సీపీకి ఓటేసినా అని చెప్పి నన్ను ఒక వీడియో ఉంటే చూపించండి. అసలు ఇప్పుడు ఏ రోజు మేము చేయని వాళ్ళని పట్టుకొని మీరు మాట్లాడము, అబద్ధాలు మాట్లాడము, మీ చేతిలో మీడియా ఉందని చెప్పి ఏదైనా చెప్తే నమ్ముతారనుకుంటే, ఈరోజు సోషల్ మీడియా ఉంది, ఎవరెప్పుడు ఎక్కడ మాట్లాడింది కూడా బయటకు వస్తుంది. ఈరోజు బయటకు వచ్చింది. అది మీరు నీతులు మాట్లాడితే ఆశ్చర్యంగా లేదా? అసలు ఉద్యోగులను రాజకీయంగా వాడుకునేది తెలుగుదేశం పార్టీ కాదా? అశోక్ బాబు గారు, ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఉద్యోగులతో ధర్నా చేయించింది వాస్తవం కాదా? మీ టీడీపీ పార్టీ ధర్నా కార్యక్రమంలో ఉద్యోగులను నల్లచొక్కాలు వేసి కూర్చోబెట్టి వాళ్ళని బీజేపీతో తిట్టించింది వాస్తవం కాదా? ప్రధానమంత్రి మోడీ గారిని వ్యక్తిగతంగా తిట్టించింది వాస్తవం కాదా? వీటన్నిటికి సంబంధించిన వీడియోలు లేవా? వీటన్నిటికి సంబంధించిన ఫోటోలు లేవా? పంపమంటారా? మమ్మల్ని పంపండి, పంపుతా.
ఎంత క్లియర్గా ఆ ఎవిడెన్స్లు ఉంటే అవన్నీ పెట్టి వాటంటే దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఇచ్చిన ప్రభుత్వం ఏమన్నా చర్య తీసుకునిందా? ఉద్యోగులను బలి చేయొద్దు, అప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనులు చేయించుకోవడానికి మాట్లాడింటారని చెప్పి వదిలేసింది తప్ప అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరి మీద యాక్షన్ తీసుకున్నారా? ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా ఒక నిర్ణయం ఎలాంటి ఆధారం లేకుండా నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు సమర్థించుతూ మాట్లాడినప్పుడైనా వాస్తవాలు మాట్లాడాలి కదా. సమర్థించుతూ మీరు ప్రభుత్వాన్ని సమర్థించాలనుకున్నారు, సమర్థించేటప్పుడు ఇది కరెక్ట్, ఈ ఆధారం ప్రకారం 8 చర్య తీసుకుని చూపించండి. అప్పుడు నేనే చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఆధారం చూపించండి, నేను వదిలేసుకుంటా, ఉద్యోగం వదిలేసుకుంటా. అంత అడ్డగోలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, అన్ని అబద్ధాలే. ఆయన మాట్లాడిందంతా ప్రెస్ మీట్ అంతా అబద్ధాలే. ఆ అబద్ధాలు ఏంటనేది కూడా చెప్తా. ఈ ప్రభుత్వం వచ్చినాక 30,000 కోట్ల బకాయిలు గతంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 20,000 కోట్ల బకాయిలు చెల్లించిందంట. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చినాక మీ ప్రభుత్వం 2019 జూలైలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారమే గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఆ రోజుటికి అంటే శ్వేతపత్రం విడుదల చేసే రోజుకు ఉన్న బకాయిలు 22,000 కోట్లు. ఈ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అది నువ్వు 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నావు. ఆ 30,000 కోట్లు 20,000 కోట్లు బకాయిలు పే చేసినామని చెప్తున్నావు. ఎవరికి చేసిండు పే చేసిండు? చూపించండి. మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినాం, మీటింగ్లో అడిగినాం, ఇప్పుడు మీడియా ముందు అడిగినాం, ఇప్పుడు అడుగుతున్నా. చూపించు. మీరు 20 కోట్ల బకాయిలు పే చేసినాం అంటున్నారు కదా, ఎవరు పే చేసిండో చూపించండి. నేను కూడా ఎంప్లాయీనే, నాకు రావాల్సిన డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు ₹1 రాలేదు. మిగతా ఎంప్లాయీస్కి ఎవరికి వచ్చింది చెప్పమనండి. గత ప్రభుత్వంలో ఉన్న 22,000 కోట్ల బకాయిలలో 20,000 కోట్లు మీరు పే చేసి ఉంటే బకాయిలన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అలా అయిపోయినాయా? మీ ఫైనాన్స్ సెక్రటరీని ఒక రిపోర్ట్ విడుదల చేయమని చెప్పండి. ఇంత ఘోరంగా అబద్ధాలు మాట్లాడడం ఏంటి? ఇది అబద్ధం కాదా? మీరు చెప్పండి, మీకు దమ్ముంటే చూపించండి. ఈ 22,000 కోట్ల బకాయిలు గతంలో ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఇవి, డిఏ ఇంత, పిఆర్సీ ఇంత అని చెప్పి చూపించండి. వాటిలో ఇవి క్లియర్ చేసినామని చెప్పండి. మీరు పాత బకాయిలు ఏవి క్లియర్ చేయలేదు. పాత బకాయిల్లో ఒక డిఏ బకాయి సంక్రాంతి రోజు పే చేస్తామని చెప్పిండు, అది కూడా కొందరికి అయింది, ఇంకా చాలా మంది కాలేదు. రీసెంట్గా కొన్ని బకాయిలు విడుదల చేస్తామంటున్నారు, అవి పాత ప్రభుత్వంలో బకాయిలు కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన బకాయిలు. ఎందుకంటే రీసెంట్గా ఇచ్చి బకాయిలు పే చేసినామని చెప్తున్నారు వాళ్ళు. 7,000 కోట్లు ఎంత చేసినామని, దాంట్లో ఎంత అయిందో తెలియదు. అవి ఎప్పటివి? రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ ఈఎల్ఎన్ క్యాష్మెంట్ చేసిండ్రు. రిటైర్మెంట్లు ఎప్పటి నుంచి వచ్చినాయి? 2024 జనవరి 31 నుంచి రిటైర్మెంట్లు అయినాయి. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు బిల్లు వేసుకోవడానికి 2-3 నెలలు పడితే, అంటే 2024 మార్చి తర్వాత వచ్చిన బకాయిలు ఇవన్నీ. 2024 మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పేమెంట్లు అప్పుడు ప్రభుత్వం ఆపేసిండ్రు. అప్పుడు ఎన్నికల కోడ్ ఉందని ఆపేసిండ్రు. తర్వాత అన్ని తర్వాత వచ్చినవన్నీ ఈ ప్రభుత్వం వచ్చినాక రిటైర్ అయిన వాళ్ళు, ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చిన బకాయిలు అవన్నీ పాత ప్రభుత్వంలోటి కావు. పాత ప్రభుత్వంలో 22,000 కోట్ల బకాయిల్లో దాదాపు 20,000 కోట్లు అట్లే పెండింగ్ ఉన్నాయి. అది నిజం కాదని మీరు చూపించండి రిపోర్ట్. నేను సారి చెప్తా, మీడియా ముఖంగా చెప్తా. నేను మీరు 20,000 కోట్ల బకాయిలలో పేమెంట్ 20,000 కోట్ల బకాయిలు పే చేసినామని చెప్పి మీరు ఆధారాలు చూపిస్తే నేను మీడియా ముఖంగా సారీ చెప్పి మీరు బాగా చేసిందని మిమ్మల్ని పొగుడుతా. ఇంత అడ్డగోలుగా గత ప్రభుత్వం బెదిరించి రివర్స్ పిఆర్సీ ఇచ్చిందని చెప్తున్నారు. నేను ఒక్కనే కాదు కదా, ఆ రోజు అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు నువ్వన్నట్టే రికగ్నైజ్డ్ ఉద్యోగ సంఘాలు 50 సంఘాలు పైగా వచ్చినాయి, ధర్నా చేసిండ్రు బీఆర్టీఎస్ రోడ్లో. ఏ ఒక్క ఉద్యోగ సంఘ నాయకుడైనా చెప్పమానండి గత ప్రభుత్వం బెదిరించింది మమ్మల్ని అని చెప్పి. బెదిరించే అలవాటు మీకుంది, మిగతా వాళ్ళకి ఎవరికి లేదు. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని. నేను 2017 సచివాలయం ఎన్నికల్లో పోటీ చేస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి గారు నన్ను ఇంటికి పిలిచి బెదిరించింది పోటీ చేయొద్దని. తర్వాత మీరు దిగిపోయే రోజు ఏపీఎన్జీ ఎలక్షన్ జరుగుతుంటే అప్పుడు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న డీజీపీగా ఉన్న ఏపీ వెంకటేశ్వరరావు గారు వాళ్ళ ఎన్నికల్లో పోయి తలదూర్చి అక్కడ మీకు అనుకూలమైన వ్యక్తిని జనరల్ సెక్రటరీగానో ఏదో పోస్టు పెట్టాలని చెప్పి ఇన్వాల్వ్ అయింది మీరు. అవన్నీ నిజం కదా? గత ప్రభుత్వం ఎప్పుడైనా అలాంటి చేసిందా? ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయిందా? తప్పుడు పనులన్నీ మీరు చేసి మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, నిందారోపణలు చేయడం, ఇది ఎక్కడ న్యాయం? వీఆర్లో పెట్టిండు ఉద్యోగులు అంటున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వీఆర్లో? 200 మంది పైగా పోలీసులు వీఆర్లో ఉన్నారు. వీఆర్లో పెట్టిన వదిలిపెట్టండి, డీజీపీ స్థాయి అధికారిని ఒక పెట్టి కేసు ఏదో ఒక సినీ నటి అంటే ఆమె మీద ఎక్కడెక్కడో కేసులు ఉన్నాయి, దేశమంతా కేసులు ఉన్నాయి బ్లాక్మెయిల్ చేస్తుందని.
అలాంటి ఆమె మీద కేసు పెడితే అలాంటి కేసును పట్టుకొని ఒక డీజీపీ స్థాయి అధికారిని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెడితే అంతకంటే నీచం ఘోరం ఎక్కడైనా ఉంటుందా? ఇది కాదా బెదిరించడము, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం ఇదే గత ప్రభుత్వం చేసిందా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి? ఇంకా ఉద్యోగులకు మేము మేలు చేసాం గత ప్రభుత్వం చేసిందని ఇలాంటి మాట్లాడడానికి మీకేం సిగ్గు అనిపించదా? మీ ఇంట్లో వాళ్ళకైనా అసహ్యం మీద మీరు ఇట్లాంటి మాట్లాడి ఇంటికి వెళ్తే సాయంత్రం ఏదో పనులను మీరు చేసి అడ్డమైన పనులను మీరు చేసి మిగతా అవతల వాళ్ళ మీద నిందేయడానికి సిగ్గు అనిపించడంలో మీకు? ఇంకొకటి సెక్రటరీలో రామకృష్ణ అనే వ్యక్తిని సస్పెండ్ చేసి జైల్లో పెట్టామని అంటున్నారు. ఎవరు చేసిండ్రు? మీరు అందరూ సచివాలయంలో పోయి అడగండి, మీ మీడియా వాళ్ళ అందరినీ కూడా ఎవరైనా ఎంక్వైరీ చేయండి. రామకృష్ణ అనే వ్యక్తిని ఎవరు సస్పెండ్ చేసిండ్రు, ఎవరు జైల్లో పెట్టిండ్రు? వాళ్ళ సానుభూతి కోసం మీ దగ్గర ఏదో గత ప్రభుత్వం ఇబ్బంది పడినామంటే మీరేమన్నా వాళ్ళని దగ్గర తీసుకురని వాళ్ళు చెప్పుకుంటున్నారేమో కానీ ఎవరిని అడ్డగోలుగా ఎవరిని సస్పెండ్ చేయలే, ఎవరిని జైల్లో పెట్టలే, సచివాలయ ఉద్యోగులు ఎవరిని చేయలే అని మీరు చెప్తున్నారు మీడియా ముందుకు వచ్చి. మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో కనీసం ఇట్లాంటి మాట్లాడితే చేసుకోవాలి కదా ఎవరినన్ను అడిగి. నా మీద ఆయన వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిండ్రు. నేను హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఖాళీ స్థలాలన్నీ అలాట్ చేసినా అమ్ముకున్నా అని చెప్పి. అయ్యా, హైదరాబాద్లో హౌసింగ్ సొసైటీ సెక్రటరీ ఉంది, ఏపీఎన్జిఓస్కి ఉంది. మా సచివాలయ హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినాము, రిజిస్ట్రేషన్ చేసినాము, ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. మీ సొసైటీ సంగతి ఏంది? మీ సొసైటీ మీరు ఎవరికైనా ఇల్లు అలాట్ చేసిందా? ఎవరైనా ఇల్లు కట్టుకుంటారా మీ సొసైటీలో? మీ సొసైటీలో మీరు ఎంప్లాయీస్ నుంచి కలెక్ట్ చేసిన డబ్బులంతా ఏం చేసిండ్రు? దాదాపు 18-20 కోట్లు ఎంప్లాయీస్ నుంచి కలెక్ట్ చేసిండ్రు. ఒక్కరికి ఒక్క స్థలం ఇవ్వలేదు, ఒక్కరికి ₹1 డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. ఏం చేసిండ్రు ఆ డబ్బులంతా? ఏమైపోయింది? మీది అయిపోయిందా? మా దగ్గర మేము లేఅవుట్లు వేసి రోడ్లు వేసి డ్రైనేజ్ వేసి ఇల్లు కట్టించి రిజిస్ట్రేషన్ చేస్తే మా సొసైటీ మీద నువ్వు ఆరోపణలు చేస్తున్నావా? ఏమయ్యా, సిగ్గుండాలి కదా. నా మీద ఎంక్వైరీ రిపోర్ట్ అని అన్నాడు ఆయన. ఇదో ఎంక్వైరీ రిపోర్ట్ ఇక్కడే ఉంది. నా మీద కూడా మా దగ్గర ఉండే వ్యతిరేకులు కొందరు విజిలెన్స్కి రిపోర్ట్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ మీద చూపిస్తున్నా. ఈ రిపోర్ట్ ఏ పచ్చ జర్నలిస్ట్ కానీ, ఏ పచ్చ మీడియా కానీ, మీ టీడీపీ వాళ్ళు కానీ, నువ్వు కానీ మీ ఎవరైనా రిపోర్ట్ పంపించండి, అడిగితే నేను జిరాక్స్ తీసిస్తా. ఈ రిపోర్ట్లో ఎక్కడైనా కూడా నేను చిన్న అవకతవక కానీ అలాట్మెంట్లో అవకతవకలు చేసినట్టు కానీ నా మీద వ్యతిరేకం కానీ ఒక్క రిమార్క్ ఉంటే చూపించండి ఈ రిపోర్ట్లో. ఖాళీ స్థలాలు గతంలో అక్కడ నెక్నాంపూర్లో ఏం జరిగింది? మా ఎంప్లాయీస్కి అలాట్ చేసిన స్థలంలో పక్క విలేజ్ వాళ్ళు వచ్చి బలవంతంగా 10-15 అంటే ఎవరైనా చనిపోతే ఆ ఊరిలో వచ్చి అక్కడ పూడ్చేవాళ్ళు, సమాధులు కట్టిండ్రు. ఆ సమాధుల్లో ఇల్లు కట్టుకోవడం ఇబ్బందిగా ఉందని నా దగ్గరికి వచ్చి అడిగితే, గతంలో అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ పట్టించుకోకపోతే నా దగ్గరికి వచ్చి నేను వెళ్ళి అక్కడికి నిలబడి అక్కడ ఎవరు ఇది మా స్థలము, మీరు సమాధులు పెట్టేదానికి లేదని చెప్పి వాళ్ళతో లెటర్ రాపించుకొని ఆ సమాధుల మీద అంటే సమాధులు ఉండే దగ్గర వాటిపైన ఇల్లు కట్టుకోవడానికి ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుందని చెప్పి దాన్ని పార్కుగా, సమాధులు ఉండే స్థలాన్ని పార్కుగా మార్చి పార్కు స్థలాన్ని లేఅవుట్ వేసి ఇల్లుగా మార్చి అది అలాట్ చేసిన. అది తప్పంటే ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కట్టుకోవడానికని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చి ఇల్లు అలాట్ చేస్తే తప్ప? మీ మాదిరి ఏమి అలాట్ చేయకుండా ఎంప్లాయీస్ అంతా డబ్బులంతా అకౌంట్లో పెట్టుకొని దాని మీద వచ్చి వడ్డీలు తినుకుంటా ఎంప్లాయీస్కి స్థలాలు ఇవ్వకుండా ఇబ్బంది పడితే అది కరెక్టా? నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు, ఈ ఎంక్వైరీ రిపోర్ట్లో నా మీద ఎక్కడైనా రిమార్క్ ఉంది, నేను అవకతవకకు పాల్పడిన రిమార్క్ చూపించండి, నేను అన్నీ వదిలేసుకుంటా, మీ పార్టీలో చేరతా. నేను ఇదేంది ఉద్యోగం వదిలేస్తా, మీ పార్టీకి సేవ చేస్తా, ఏం పదవి లేకుండా జీవితాంతం. చూపించండి, నేను ఏదైనా అవకతవకలు పాల్పడినాన్ని చూపించండి. ఇంకా సెక్రటరియట్లో కూడా నేనేదో సీట్లు మార్చేటప్పుడు అవకతవకలు పాడి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అన్నారు. సెక్రటరియట్లో ఎవరు అలాంటి పనులు చేస్తారో ఇక్కడేం చెప్పాలి, నేనేం ఎవరు ఇవ్వాల్సిన పనిలే. మా సచివాలయ ఉద్యోగులు అందరికీ తెలుసు, ఎవరు అలాంటి నేను చేస్తానో వేరే వాళ్ళు చేస్తారో అందరికీ తెలుసు. నా మీద ఎలాంటి మార్కు ఉందో అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి నీకు కానీ ఇక్కడ ఎవరికి వివరణ ఇచ్చుకోవాల్సినంత అవసరం లేదు. నా గురించి మా ఎంప్లాయీస్ అందరికీ బాగా తెలుసు. ఇట్లా ఆయన అడ్డగోలుగా ఆయన ఏది పడితే అది ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఆయన 20 నిమిషాలు మాట్లాడావు కదా నువ్వు నిన్న. 20 నిమిషాలలో ఎంతసేపు గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, నన్ను తిట్టడానికే ఉపయోగించినావు తప్ప ఈ 20 నిమిషాలలో ఈ ప్రభుత్వం ఉద్యోగులకు పలానా మంచి పని చేసిందని చెప్పుకోగలిగినవా? ఒక్క పని 20 నిమిషాలలో నువ్వు మాట్లాడిన దాంట్లో పక్కన వాళ్ళని తిట్టడానికి తప్ప మా ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేసిందని చెప్పగలిగినా నువ్వు? అసలు చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? మీరు ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ఒక్క హామీ అమలు చేసిందా? చెప్పండి, అమలు చేసిందా? ఒక్క హామీ. ఈ 2 నెలల్లో మీరు ఉద్యోగులకు ఉపయోగపడే మంచి పని ఒక్క పని చేసిందా?
ఉద్యోగులకి ఈ పని చేసినామని చెప్పండి మీరు దమ్ముంటే. ఈ 2 నెలల్లో చేసిన పని గత ప్రభుత్వాన్ని తిడుతున్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 1 yearలో 70%, 80% హామీలు 1 సంవత్సరం 15 సంవత్సరంలోనే అమలు చేసింది కాదా? దీని మీద ఎక్కడైనా చర్చకు సిద్ధం. మీకు నచ్చిన మీ టీవీ డిబేట్లోనే పెట్టండి, వస్తాను, నాకేం భయంలే. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, మీ చేతిలో ఛానల్ ఉన్నాయి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోద్ది అనుకుంటున్నారా? ఎంప్లాయీస్కి ఏం తెలియదు అనుకుంటున్నారా? నేను ఒకటి అడుగుతున్నా, నా మీద నా డిస్మిస్ అయిన తర్వాత ట్రోల్ చేసేవాళ్ళు ఈ అశోక్ బాబు గారు కానీ, పచ్చ మీడియా కానీ, పచ్చ జర్నలిస్టులకు కానీ నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నా. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలుగుతారా మీరు? లేదంటే దీని మీద డిబేట్కైనా సిద్ధం, ఎక్కడైనా మీ ఛానల్ ఎక్కడైనా సిద్ధం. ఒకటి, ఉద్యోగులను రాజకీయ వాడుకునేది తెలుగుదేశం పార్టీ కాదా? సీఎం హోదాలో ఉండి ఉద్యోగులకు నల్ల చొక్కాలు తొడిగి ఢిల్లీలో ధర్నా చేయించి ప్రధాని నరేంద్ర మోడీ గారిని తిట్టించింది వాస్తవం కాదా? చెప్పాలా? అశోక్ బాబు గారు చెప్పాలా ఇది వాస్తవమో కాదో? నేను చూపిస్తా. కాదంటే నేను చూపిస్తా, నిరూపించుతా. 2019లో టీడీపీ ధర్నాలో ఉద్యోగులు పాల్గొని బీజేపీని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలి, బీజేపీని రాష్ట్రంలో ఒక్క సీట్లో కూడా గెలవనివ్వమని ముఖ్యమంత్రి గారి సమక్షంలో మాట్లాడడం వాస్తవమా కాదా? అశోక్ బాబు గారు చెప్పండి, వాస్తవమా కాదా? కాదంటే చెప్పు, నేను నిరూపిస్తా. ఏపీఎన్జీబీ అధ్యక్షుడి హోదాలో అశోక్ బాబు గారు కర్ణాటకలో బీజేపీని ఓడించండి అని ప్రచారం చేయడం వాస్తవమా కాదా? చెప్పాలి, అశోక్ బాబు గారు చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ, ఒక్క హామీని అమలు చేశారా? చెప్పండి, ఏదైనా చేసింది ఉంటే ఒకటి ఉంటే చెప్పండి. గతంలో ఏ రోజైనా ఉద్యోగులకు 4 DAలు పెండింగ్ ఉన్నాయా? ఈ ప్రభుత్వంలో తప్ప. 4 DAలు గతంలో పెండింగ్ పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందా? మీ ప్రభుత్వం తప్ప. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలలో మొదటి సంవత్సరంలోనే 70% పైగా హామీలు అమలు చేయడం వాస్తవమా కాదా? వాలంటీర్లకు జీతం 5,000 నుంచి 10,000కు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఉద్యోగాలను తొలగించి, జీతం పెంచడం దేవుడు తిరుగు, వాళ్ళ ఉద్యోగాలను తొలగించి వాళ్ళని రోడ్డున పడేయడం వాస్తవమా కాదా? వాలంటీర్ల పని అంతా సచివాలయ ఉద్యోగుల మీద రుద్ది వాళ్ళను మరుగుదొడ్ల దగ్గర కాపలా పెట్టడం, వాళ్ళని పార్కింగ్ల దగ్గర కాపలా పెట్టడం, వారితో వీధిలో కుక్కల్ని లెక్క పెట్టించడం, ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు పంచి పని చెప్పడం, ఇలా వాళ్ళతో వెట్టి చాకరీ చేయించడం వాస్తవమా కాదా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఈ పని ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులో ఉండే సచివాలయ ఉద్యోగులు సుమారు 100 మందికి పైగా ఆత్మహత్య చేసుకోవడం కానీ, గుండెపోటు కానీ, బ్రెయిన్ స్ట్రోక్తో కానీ వంటి కారణాలతో చనిపోవడం వాస్తవమా కాదా? ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులపై ఏసీబీ కేసులు అధికమవడం వాస్తవమా కాదా? ఈ టెంటకు అశోక్ బాబు గారు సమాధానం చెప్పాలా? నేను చెప్పినట్టు ఎన్ని కాదు అంటే చర్చకు సిద్ధం, ఎక్కడైనా ఏ ఛానల్ అయినా ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇవన్నీ సమాధానం చెప్పి మాట్లాడండి. మీరు చెప్పిన ఆరోపణలకు నేను సవాలు విసురుతున్నా. మీరు అన్నారు నిన్న నేను ప్రచారం చేసిన వైసీపీ జెండా పట్టుకొని ప్రచారం చేసినా అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఎక్కడైనా ఉంటే నిరూపించితే నేను జెండా పట్టుకొని ప్రచారం పలానా పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి నేను ఎక్కడైనా చెప్పి ఉంటే మీరు అన్నట్లు మీ మాదిరిగా మీరు వీడియోలు సహా బీజేపీని ఓడించండి, మోడీకి చెక్ పెట్టాలి అని చెప్పి మీరు మాట్లాడినట్టు, బీజేపీ నుంచి రాష్ట్రం నుంచి తరిమి కొడతామని మీరు ఉద్యోగులతో మాట్లాడిచ్చినట్టు వీడియో సాక్ష్యాలు ఉన్నట్లు, నా మీద నేను వైసీపీ జెండా పట్టుకున్నట్లు, వైసీపీకి ఓటేయమని చెప్పినట్లు ఎక్కడైనా ఆ వీడియో ఆధారం అంటే చూపించండి, నేను ఉద్యోగం వదులుకుంటా, మీ పార్టీలో చేరుతా. ఇట్లా వీటన్నిటికు సమాధానం అశోక్ బాబు గారు చెప్పాలి, మీ ద్వారా కోరుతున్నా. అవన్నీ అంటే నేను చెప్పాలంటే చాలా ఉన్నాయినా, నేను ఆధారాలు లేని వాటి వాళ్ళ మాదిరి వేగంగా మాట్లాడకూడదని నేను చెప్పిన. మీరు అన్నట్టు సమైక్యాంధ్ర సమయంలో అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫండ్స్ వసూలు చేసిండ్రు, అవి ఎన్ని ఖర్చు అయినాయి, అవన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి. అలాంటివన్నీ వాళ్ళ మాదిరి నేను వేగంగా ఆరోపణ చేయకూడదని నేను చేయడం లేదు, అంతే.